నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ 2025 రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు డిసెంబర్‌లో గ్రహ గోచారం ఎలా ఉంది? ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది? ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది? అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి. మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము. దాని తర్వాత నెలాఖరి వరకు అంటే 31 తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో మనకి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి. సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 7 తారీఖున ధనుసు రాశిలోకి సంచారము. దానికంటే ముందు మొదటి 6 రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము. రవి కుజుల యొక్క కలయిక మొదటి 6 రోజుల వరకు కూడా ఉంటుంది వృశ్చిక రాశిలో. తర్వాత డిసెంబర్ 7 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. గురు గ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ 5 డేస్ అంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని, అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. సో మిథున రాశిలో సంచారం జరుగుతుంది అనమాట 5 తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా. శనిని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది. రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము, కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము. అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి 16 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది. అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి 20 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం, తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో, తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్ లో ఉండడము. అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము. అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో, అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఆయన వర్షాలకి దేవుడు, లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము. అండ్ రవి కూడా మనకి మొదట 15 రోజులు వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము. సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి, అంటే జలానికి సంబంధించి కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం, అంటే సైక్లోన్స్ రావడము, టైఫూన్స్ రావడము, లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం, అంటే కొంతమంది బీచెస్ కి వెళ్ళడము, అక్కడ ఇష్యూస్ రావడము, లేకపోతే యాక్సిడెంట్ జరగడము, వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ద్వాదశ రాశులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎక్కడన్నా నదీ స్నానాలకు వెళ్ళినా, సముద్ర స్నానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో, ఈ మొదట 15-16 రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అన్నమాట. ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి, మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి
కొద్దిగా లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అండ్ ఇండివిడ్యువల్‌గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను. కుంభరాశి వారికి లేదా కుంభ లగ్నం వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి. కుంభరాశి వాళ్ళకి లగ్నాధిపతి శని ద్వితీయ స్థానంలో సంచారం జరగడము అండ్ రాహు చూసుకున్నట్లయితే గనక లగ్నంలోనే సంచారము, సప్తమంలో కేతు సంచారము, పంచమంలో గురువు సంచారము, వక్రిగతిలో సంచారం జరుగుతుంది. అండ్ దశమ లాభ స్థానాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలు వెంట వెంటనే దశమ స్థానము, లాభస్థానంలోకి సంచారం జరగడము. ఇలాంటి గ్రహస్థితిని గనక మనం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితిలో కొద్దిపాటిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళు ఇంకా లాస్ట్ ఫేజ్ లో ఉన్నారనమాట. ఏళ్నాటి శని ప్రభావంలో లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. సో ఆర్థికంగా కొద్దిపాటిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొద్దిగా టెన్షన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందువల్ల అంటే ఈ సప్తమ స్థానంలో కేతు సంచారం ఏంటంటే కొద్దిపాటిగా ఎమోషనల్ డిటాచ్‌మెంట్ లేకపోతే సెపరేషన్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి, అది టెంపరరీ సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది కంటిన్యూ అవుతుంది. కేతు సింహరాశిలో నుంచి బయటికొచ్చేంత వరకు కూడా కొద్దిపాటిగా డిస్టెన్స్ అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య. సో, ఈ డిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి మీరు కొత్త పరిచయాలు జోలికి వెళ్ళకండి. వీలైనంత మట్టుకు ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్స్‌ని ఎంటర్‌టైన్ చేయకుండా ఉన్నట్లయితే గనక మంచిది. ఎందువల్ల అంటే మీ ఫోకస్ అంతా కూడా మీ కెరియర్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మీరు ఆర్థికంగా ఎలా స్థిరపడాలి అనే ఆలోచన చేసుకుంటే మంచిది. కొత్త రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్తే మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి ఈ దశమ లాభ స్థానాలలో జరిగే సంచారం కూడా మీకు కొద్దిపాటిగా కెరియర్‌కి సంబంధించి ఫోకస్ అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్ కొద్దిగా మొదటి 15 రోజులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నా, పోను పోను నెల ఎలాగైతే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో, మీకు కొద్దిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా టెక్నాలజీకి సంబంధించిన కెరియర్స్‌లో ఉంటే గనక, ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, దానిపైన గనక మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే గనక మీకు కెరియర్‌లో మంచి గుర్తింపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీలో ఒక యూనిక్ టాలెంట్ ఉండేలాగా మీరు హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. దానివల్ల మీకు ఫేవరబుల్ రిజల్ట్సే వస్తాయి. హెల్త్ విషయంలో కొద్దిపాటిగా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. మొదటి 5 రోజులు కూడా గురువు షష్ఠ స్థానంలో సంచారము, తర్వాత వక్రిగతిలో నుంచి పంచమ స్థానంలోకి సంచారం జరగడము. ఈ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు ఏంటంటే, మీకు హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ జరగడము, లేకపోతే రొమాంటిక్ పార్ట్నర్స్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరగడము, సొసైటీకి వ్యతిరేకంగా మీరు కొన్ని రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడము, దానివల్ల అవి బయటపడి మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఇలాంటివన్నీ చికాకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, వాటి జోలికి వెళ్ళకుండా వీలైనంత మట్టుకు మీరు మీ బౌండరీస్‌లో ఉంటే గనక ఇబ్బంది లేదు. మీ కంప్లీట్ ఫోకస్ ఈ నెలంతా కూడా మీరు ఆర్థికంగా ఎలా స్థిరపడాలి, మీరు కెరియర్‌లో ఎలా స్థిరపడాలి అనే దానిపైన గనక మీరు మనసు లగ్నం చేసుకుంటే గనక, ఈ నెలంతా కూడా మీకు డిస్టర్బెన్సెస్ లేకుండా సాఫీగా సాగిపోతుంది. రీసెర్చ్ ఓరియెంటెడ్ కెరియర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. రీసెర్చ్ ఎక్కువ చేసుకుంటూ ఉండండి. బిజినెస్ పార్ట్నర్స్ గనక ఉంటే గనక, మొత్తం మీ బిజినెస్ విషయాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే గనక మీరు కొద్దిపాటిగా మోసపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరే చూసుకోండి. దూరదేశ ప్రయాణాలు ఏవైనా చేస్తుంటే గనక, ఆ దూరదేశ ప్రయాణాల విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి అడుగులు వేయండి. ఎక్కడ కూడా ష్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వకండి. వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలంటే గనక శనికి రెగ్యులర్‌గా శనికి తైలాభిషేకం చేయించుకోవడము, శనికి మన జపం చేయించుకోవడం, 19,000 సార్లు జపం చేయించుకోవడము, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ రెగ్యులర్‌గా విజిట్ చేయడము, సాటర్‌డేస్ వీలైనంత మట్టుకు నాన్ వెజ్ అవాయిడ్ చేయడము, ఎవరైనా సలహాల కోసము మిమ్మల్ని సలహా అడిగితే వీలైనంత మట్టుకు ఎథికల్‌గా గైడ్ చేయండి. గణపతికి రెగ్యులర్‌గా ఆరాధన చేసుకోండి. దానివల్ల మీకు భార్యాభర్తల మధ్య చికాకులు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, గణపతి ఆరాధన రెగ్యులర్‌గా చేసుకునే ప్రయత్నం చేయండి.